Question number 13413, Minister for MSME and SERP Minister. ధన్యవాదాలు అధ్యక్ష. మొదట ప్రశ్నకి సమాధానం. ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం క్రింద 20,44,088 మంది రిజిస్ట్రేషన్లు నమోదు చేయబడ్డాయి. రెండో ప్రశ్నకి సమాధానం 63,414 మందికే దరఖాస్తుదారులకి ప్రయోజనం పొందారు. మరి మూడో ప్రశ్నకి సమాధానం లబ్ధిదారులను ప్రోత్సహించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కింద చర్యలు తీసుకుంది. పథకం ప్రచారానికి పెంచడానికి ప్రింట్ మీడియాలో మరియు రేడియోల్లో ప్రకటనలు ఇవ్వడం, జిల్లా స్థాయిలో అమలు ప్రక్రియని క్రమబద్ధీకరించేందుకు మరియు రెండో దశలో పరిశీలనల కోసం చేతివృత్తి పరిశీలనలకు జిల్లా స్థాయి సమావేశాలు నిర్వహించడమైనది. కళాకారుల నమోదు ప్రోత్సహించడానికి మరియు ఒకటో దశ తనిఖీల్లో సహాయపడడానికి గ్రామ పంచాయతీ ఆన్బోర్డింగ్ మరియు శిక్షణ కల్పించడమైనది. కళాకారులు మరియు చేతి వృత్తుల వారిని శిక్షణా కార్యక్రమంలో నిర్వహించడమైనది. పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి నోడల్ ఏజెన్సీ పరిశ్రమల డైరెక్టర్ల ద్వారా రాష్ట్ర స్థాయిలో క్రమబద్ధ పర్యవేక్షణ మరియు మూల్యాంకనాన్ని చేపట్టడమైనది. గ్రామీణ ప్రాంతాల్లో కరపత్రాలు, పోస్టర్లు మరియు వాల్ పెయింటింగ్ల ద్వారా ఈ పథకాన్ని ప్రచారం చేయడానికి అందుబాటు మరియు అవగాహన కార్యక్రమాలు ఉపయోగించడమైనది. Question number 13435, Chief Finance Minister గారు. అధ్యక్ష, పెండింగ్లో ఉన్న విభజన సమస్యలను పరిష్కరించేందుకు ఇటీవల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ముఖ్యమంత్రులు సమావేశమైన విషయం వాస్తవమేనా అని అడిగారు అధ్యక్ష. అవును అధ్యక్ష. రెండవది అయితే అందుకు సంబంధించినటువంటి వివరాలు ఏమిటి, అందుకు సంబంధించి తీసుకున్న చర్యలు ఏమిటి అనేటువంటిది కూడా ప్రశ్న అడిగారు అధ్యక్ష. రెండు రాష్ట్రాల మధ్య పెండింగ్లో ఉన్నటువంటి ద్వైపాక్షిక రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ సమస్యలను చర్చించడానికి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ముఖ్యమంత్రులు 6/7/2024 తేదీన సమావేశమయ్యారు. ఒక ముందడుగుగా పెండింగ్లో ఉన్నటువంటి ద్వైపాక్షిక రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ సమస్యల పరిష్కారం కోసం రెండు ఉమ్మడి కమిటీలను, అంటే రెండు రాష్ట్రాల గౌరవ మంత్రులతో ఒక కమిటీని, మరి రెండు రాష్ట్రాల సీనియర్ అధికారులతో మరో కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది. ప్రభుత్వం పైన పేర్కొన్న ఉమ్మడి కమిటీల ఏర్పాటు ప్రక్రియలో ఉంది మరియు కమిటీల సమక్షంలో ఉంచాల్సినటువంటి సమస్యలను కూడా గుర్తించడం జరుగుతుంది అధ్యక్ష. థ్యాంక్ యూ. అశోక్ బాబు. అధ్యక్ష, రాష్ట్ర విభజన చట్టం వ్యాలిడిటీ 10 సంవత్సరాలు దాటిపోయింది. చట్టం దాని ప్రకారం దాని మీద ఏ నిర్ణయం తీసుకోవాలో కేంద్రం తీసుకోవాలి. కేంద్రం తీసుకున్న నిర్ణయం రెండు రాష్ట్రాలకి బైండింగ్ అండి. ఇప్పుడు 9th, 10th షెడ్యూల్స్లో ఉన్న ఆస్తుల పంపకాల విషయంలో అది గత ప్రభుత్వం 5 సంవత్సరాలు ఏదైనా చేస్తుంటే కొద్దిగా గొప్ప బాగుండేది. 14-19లోనేమో ఆ ప్రభుత్వం సహకరించలేదు. 19-24 సహకరించినా కూడా విందు భోజనాలుగా పరిమితమైంది తప్ప పరిష్కారం అక్కడ దొరకల. అయితే ఇందుట్లో ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన ఆస్తులు అంటే ఇప్పుడు ఆస్తుల పంపకం అంటే అక్కడ ఉన్న అసెట్స్, ఇప్పుడు బస్ భవన్ ఉంది, మనమేమో ముక్క చేసి తెచ్చుకోలేము. అయితే ఆ వాల్యుయేషన్కి ఎంత ఉందో దాన్ని మరి ఆ అప్పుల్లో అడ్జస్ట్ చేయటం ఏంటి అనేది అప్పట్లో ఒక ఆలోచన చేస్తున్నారు. మరి ఇప్పుడు దానికి పరిష్కారం అనేది ఇద్దరు ముఖ్యమంత్రులు ఒక సఖ్యతతో ఉండే అనుకూలమైన వాతావరణం ఉంది కదా, పరిష్కారం అవుతుందని మేము అనుకుంటున్నాం. నేను మీ ద్వారా మరి ఫైనాన్స్ మినిస్టర్ గారికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే కేంద్రంతో మాట్లాడి కొద్దిగా గొప్ప అడాక్ అమౌంట్ ఖచ్చితంగా అందులో మనం దాదాపు నాకు తెలిసి 60-70 వేల కోట్లు రావాలి అధ్యక్ష. కాబట్టి ఆ అటాక్ అమౌంట్ అన్న ముందు మనం తెచ్చుకుంటే ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతున్న స్టేట్ కొంత రిలీఫ్ వస్తుంది. 2, ఉద్యోగస్తుల ట్రాన్స్ఫర్లో ఒకటి పెండింగ్ ఉంది అధ్యక్ష. అంటే అప్పట్లో బైఫర్కేషన్లో ఓన్లీ స్టేట్ క్యాడర్ అంటే గ్రూప్ 1 క్యాడర్ వరకే తీసుకున్నారు, మిగతా వాళ్ళని తీసుకోలేదు. ఇప్పుడు నాన్ గ్రూప్ 1 క్యాడర్ ఎంప్లాయీస్ చాలామంది స్పౌజ్ కేసుల్లో నాన్ ట్రాన్స్ఫర్ పోస్టులో ఉన్నారు. అటు మున్సిపల్ కార్పొరేషన్లో ఉంటే ఇక్కడ మా స్టేట్ గవర్నమెంట్ ఉన్నారు, మున్సిపల్ కార్పొరేషన్ ట్రాన్స్ఫర్ కాదు. అటువంటి పెద్దగా నెంబర్ కూడా లేదు అధ్యక్ష. కాబట్టి ఆ ఉద్యోగ వరకు
తెలంగాణ నుంచి ఆంధ్రాకి వచ్చేవాళ్ళు కానీ ఆంధ్రా నుంచి తెలంగాణ వెళ్ళే వాళ్ళకి కానీ అదర్ దాన్ గ్రూప్ 1 క్యాడర్ ఎవరైతే అప్లికేషన్ పెండింగ్ ఉన్నాయో దాన్ని మౌలికంగా ముఖ్యమంత్రులు అంగీకరించారు. ప్రాసెస్ అనేది అధికారుల చేతిలో ఉంది కాబట్టి మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుకునేదంటే దానికైతే ఒక డెడ్ లైన్ పెట్టి 31/8 39 పెట్టి వాళ్ళందరినీ ఇంటర్చేంజబుల్ ట్రాన్స్ఫర్ చేస్తే అట్లీస్ట్ దే విల్ లీడ్ హ్యాపీ లైఫ్ ఫర్ ద రిమైనింగ్ సర్వీస్ అధ్యక్ష. ఎందుకంటే అందరూ దాదాపు ఇంకా 3-4 సంవత్సరాలు రిటైర్మెంట్ దగ్గరకు వచ్చిన కేసులు ఇవన్నీ కూడా పర్టికులర్గా మన దగ్గర క్లాస్ 4 ఎంప్లాయీస్ చాలా మంది ఉన్నారు. వాళ్ళు తెలంగాణ కల్చర్కి అలవాటు పడ్డ వాళ్ళు ఆంధ్రాలో వాళ్ళకి అడ్జస్ట్ కావాలి. వాళ్ళు మన 10 సంవత్సరాలు అయినా కూడా మన ఎంప్లాయీస్ కూడా చాలా మంది 10 సంవత్సరాల తర్వాత కూడా దే ఆర్ షెటిలింగ్ బిట్వీన్ హైదరాబాద్ అండ్ విజయవాడ బట్ ఫర్ డిఫరెంట్ రీజన్స్. కాబట్టి వీటన్నిటి పరిష్కారం ఏంటంటే వాళ్ళని తెలంగాణ వెళ్ళే ఉద్యోగస్తుల్ని ఆంధ్రాకి వచ్చే ఉద్యోగస్తుల్ని ఏదో ఒక డెడ్ లైన్ పెట్టి వాటిని సెటిల్ చేయమని చెప్పి మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష. మంత్రి గారు. అధ్యక్ష, సభ్యులు చెప్పినటువంటి అంశం ఈరోజు